చనిపోయిన కుమార్ యాదవ్ వాళ్ళ సతీమణి పక్కనే ఉంది. 21 రోజుల పాప కూడా ఉంది. అయినా కూడా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అసలు ఎందుకు చనిపోవడానికి రీజన్ ఏంటి? మనీ కట్టమని ఫోర్స్ చేశారు. మనీ తీసుకోలేదు ఆయన. అసలు 1 crore అంటున్నారు. ఆయన నైట్ కి పిలిచి కొట్టించారంట. బండి కొట్టించారంట. డ్రైవర్ ని పిలిచి 1 crore కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. అవన్నీ తీసుకెళ్లారంట. బాగా టార్చర్ చేశారు. ఇదేంటి? ఎప్పుడు చెప్పిండ మీ హస్బెండ్? చెప్పిండు నైట్ మాట్లాడాడు నాతోని. ఫోన్ లో మాట్లాడి అన్ని చెప్పిండు నాకు. లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. మనీ స్కామ్ చేసారని, మనీ తీసుకున్నారని చెప్పారు. కానీ నేను తీసుకోలేదు. అలాంటి మనిషి కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన ఆయననే కానీ ఇలా చేయలేదైనా. వాళ్ళ అంటే ₹1 వరకు కూడా తీసుకున్నాడని చెప్పి ఆరోపించాడు. అసలు ఎటువంటి స్కామ్ అంటే? స్కామ్ అనేది కాదండి, వాళ్ళు తీసుకున్నారని అన్నారు అంతే. ఎంత మనీ అంటే 1 crore అన్నారు. 1 crore అన్నారు కానీ ఆయన తీసుకోలేదు. అలాంటి మనిషి కాదు ఆయన. మాట్లాడాడు, నైట్ మాట్లాడాడు, చెప్పాడు నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఈరోజు మార్నింగ్ పిలిచి మాట్లాడతా అని చెప్పి నైట్ కి పిలిచి బండి లాగేసుకున్నారు, స్కూటీ లాగేసుకున్నారు, అన్ని లాగేసుకొని కొట్టించారంట. మార్నింగ్ వరకు పైసలు కట్టమని ఫోర్స్ చేస్తున్నారంట. ఆయన ఏం ఆలోచించులో వేసుకున్నాడో తెలియదు. ఆయన చిన్న పాప ఉందని అలా ఎలా చేయిస్తారు? అసలు బుద్ధి ఉంది ఆయనకి? ఏంటి అసలు? బాగా పెద్ద మనిషి వాళ్ళకైతే ఏంటి పొలిటికల్ అయిన మాత్రం అట్లా చేస్తారా? ఎన్నేళ్ళ నుంచి నమ్మకంగా చేస్తున్నాడు, అట్లా చేస్తారా? ఇప్పుడు ఏమేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? అమ్మే కావాలి. 21 days కూడా అయ్యింది. ఎలా చేస్తారు అసలు? మాట్లాడతా దీనికి కారణం కూడా ఎవరైతే తిరిగి మనిషి తీసుకురమ్మని చెప్పండి. నిజంగా ప్రూఫ్ ఉందా స్కామ్ చేసినట్టు? ఫోన్ ఇచ్చారు. దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యే తమ్ముడు అంటారు. గౌడ్ వాళ్ళ ఎండి, వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, వాళ్ళ బాబీ సార్ ఇలా చేశారు అంటూ ఇద్దరు కలిసి. ఆయన తీసుకోలేదు. చిన్న బాబు ఉండండి, 1 month. కంపెనీ అంతా కూడా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ది. అతనికి ఈ విషయం తెలుసా? తెలీదండి. తప్పు లేకపోతే రావాలి కదా కంపెనీ నుంచి తెలిసినప్పుడు. ఒక్కరు కూడా రాలేదు ఇప్పటి వరకు. ఎందుకని? మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కూడా వేధించాడా? నాకు అంత క్లారిటీ. శ్రీనివాస్ గౌడ్ వేధించారు.